నారచంద్రయ్య అగో గది కథ. కేటీఆర్ అసత్యాలు చెప్పడం మానండి. అడ్డగోలు జీవోలు చెల్లింపులు మా ఆయాంలో లేవు, పెట్టుబడులు రాకూడదు, జరగకూడదు. ఇదే నీ ఆలోచన, ఆధారాలు ఉంటే చెప్పండి, చర్యలు తీసుకుంటాం. మాజీ మంత్రి కేటీఆర్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అసత్యాలు చెబుతున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు చెల్లింపులు చేయడం లేదని, వారి హయాంలో ఏం చేసినా దాని వెనుక ఏదో మతలబు ఉండేదని ఆరోపించారు. సరే, ఈయన కథ ఇట్లా ఉంది. పదవులు అడుక్కుంటే రావు, పోరాడి గుంజుకుంటేనే వస్తాయి. హక్కుల సాధనకు పోరాటం తప్పదు. మత్స్యకారులు రాబోయే కాలంలో ఐక్యంగా ఉండాలి. ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్. తెలుగు జాతిలో సాహసం ధైర్యం ఉన్నప్పటికీ వెనుకబడ్డామనే ఆవేదన ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఉత్సవాలలో ఎంపీ పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఇక నిన్న అంతటా అక్కడక్కడ ఓరలిసుడు పని పెట్టుకురు. ముఖ్యంగా ఇది గంగపుత్ర, ఈ వృత్తి గంగపుత్రుడిది. అయితే రాను 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 సరే జీవనాధార కోసం కొంతమంది చేసుకున్న ఈ వృత్తి మాత్రం పక్కా గంగపుత్రుడిది. అయితే ఈ గంగపుత్రులు ఇక ఇప్పుడు వాళ్ళకు మోట అయిపోతుంది వృత్తి. ఎట్లా? పల్లెటూళ్ళలో ఉన్నోళ్ళు పట్టణంలో అండబెడుతురు. ఇక కొరువో ఏదో ప్రైవేట్ జాబో లేకపోతే వ్యాపారమో ఇంకేదో ఇట్లా ఈ వృత్తి దూరం అయిపోతుంది, అంతరించిపోతుంది వృత్తి. అంటే చేపల పడుతులు ఎక్కువ కనపడతలేరు. ఇక వెనుకటి పెద్ద మనుషులే ఆడంగిడంగా తనలాడుతుర్రు. ఇక అలా కొన్ని కోళ్ళాగలకు ఇక ఏజ్బార్ అయ్యింది, చేతగాక ఇంటికాడనే ఉంటుర్రు. కానీ ఈ ఖర్చు పోరగాళ్ళు ఇక మరి ఈ బుయ్య మోటార్ సప్పుడు పట్నంలో అండబెట్టి ఇక వీటితోటి వాళ్ళు ఇప్పుడు కథ నడిపిస్తారు. అంటే వృత్తి అంతరించిపోతుంది. ఏది? ఈ మత్స్యకారుల వృత్తి అంతరించిపోతుంది. మరి కాపాడుకోవాలి కదా, చేపలు కూడా సమాజానికి అవసరమే కదా. అయితే ఇక ఇంట్లో నిన్న కొన్ని కోళ్ళాగలు ఏం చేసినాయంటే వాళ్ళకు పోటీలు పెట్టిర్రు. పోరగాళ్ళకు వల ఇట్లా ఇసిరే పోటీ పెట్టిర్రు. వల ఇట్లా తీసుకొని అట్లా వేస్తారు. ఇక అందులో ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకు బహుమతులు కూడా ప్రకటించారు. అక్కడక్కడ కొన్ని జాగాలలో పెట్టిర్రు. ఎందుకంటే దాని మీద కొంచెం కాయిషి పొరగాలకు మళ్ళాలే, మొత్తమే ఈ వృత్తి అంతరించిపోవద్దు. ఇప్పుడే ఇది మరి ఇక కథ అయితే రేపు రాబోయే తరాలకి ఏంది, ఏం కథ ఉండాలి కదా, చేపలు పట్టే వృత్తి కూడా ఉండాలి కదా అనేది ఇక ఒలగిసిరే ఆ కార్యక్రమాలు పెట్టి ఇక వాళ్ళకు షెడ్డో పాటో వాళ్ళకు ఉండగలిగిన బహుమతులు ఇచ్చుకుంటా కొద్దిగా అంతా వాళ్ళకు కాయుషు ఇటు మళ్ళేటట్టుగా నిన్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేసారు. మంచిదే. ఇక అందులో ఈటెల రాజేందర్ కూడా నాగర్ కర్నూలు పోయిండట. సరే సారు, మంచిది. సంక్షేమ పథకాల జాతర. ఒకే నెలలో 480 కోట్లు విడుదల. రైతు మహిళ మైనార్టీ వర్గాలే లక్ష్యం. 200 కోట్లతో రైతులకు బోనస్. మైనారిటీ సంక్షేమానికి 220 కోట్లు. 60 కోట్లతో మహిళలకు ఉపశమనం. రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షం తమ రాజకీయ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. రైతు మహిళ మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకొని మొత్తం 480 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది. ఈ కేటాయింపులు కేవలం పరిపాలనాపరమైన చర్యలు మాత్రమే కాదని, రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సిద్ధం చేసుకున్న ప్రజాకర్షక అస్త్రాలు అని రాజకీయ విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ కొల్లాగారు ఇందిరామ సీరియల్ ఇప్పుడే ఇచ్చారు. ఇందిరామ సీరియల్ ఇప్పుడు ఓట్ల కోసమే ఇచ్చిరని అవి కూడా దిక్కు బొబ్బలు పెడుతున్నాయి. ఇక అందులో కొన్ని సంక్షేమ పథకాల జాతర పెట్టి ఇక మరి రైతులు, మహిళలు, మైనార్టీలకు మళ్ళీ ఇంకా కుచ్చనాల కథ అమ్మ మళ్ళీ ఇంకేందు మళ్ళీ ఏందురు వాయ్యో వామ్మో జనాలు అటే మళ్తారు గాలి కాంగ్రెస్కే ఒరుగుతారు అనే కాడికి వస్తుందట కథ. ఇక ఇంట్లో నేడు పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు. డెడికేషన్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా కొత్త రిజర్వేషన్లపై నివేదికను డెడికేటెడ్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రుల వద్దకే ఫైలును పంపించి ఆమోదం తెలుపుతూ శుక్రవారం సంతకాలు తీసుకున్నారు. దీనితో గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఒకసారి నేడు పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు అనేది మరి ఎట్లా ఏంది ఏం కథ, అసలు మరి ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంది, చట్టపరంగా ఇస్తుర్రా, పార్టీ పరంగా ఇస్తుర్రా, మరి ఇక వెనకటికి ఉన్న రిజర్వేషన్లతో సర్పంచ్ ఎలక్షన్లో పోతారా అనేది ఒక చర్చ, మరి చట్టబద్ధంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ, పార్టీ పరంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ. ఏదిరా ఎటు కాకుండా ఎక్కడ అర్థమవుతలేదు ఈ ముచ్చట చదవకుండా అనేది నడుస్తుంది. మరి ఓ బీసీ కోల్యాగ ఫోన్ చేద్దాం, ఏమంటారు అసలు ఏంది ఏం కథ ఎట్ట సంగతి. ఏమో కోల్యాగలన్నీ ఇప్పుడు ఏమో కయ్యానికి కాలు దూగుతున్నాయట. ఒక బీసీ కోల్యాగ దుర్గయ్య అని, ఇది పెద్ద కోల్యాగే బీసీ కోల్యాగ. మరి ఈ కోల్యాగ ఏమంటుంది, ఏమనుకుంటున్నారు, ఈ బీసీల రిజర్వేషన్ల కథ ఏంది? శనార్థి తాత 10 గంటల వరకు వచ్చేది. ఓ తాత ఎక్కడి 10 పెట్టావు? ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు, పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. మరి ఈ పంచాయతీ చల్లకుండా ఎందుకు ఏమిటికి పెడుతుంది మరి? మీరు నిరసన ఏంది ఏం